హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధగమని సుదర్శన్. ఒక అరుదైన సాంస్కృతిక వారసత్వం తమ్మలి కులం. ఆంధ్రప్రదేశ్లో అరుదైన మరియు విలక్షణమైన సాంస్కృతిక వారసత్వం కలిగిన ఒక సామాజిక వర్గం. వీరు ప్రాథమికంగా శివారాధకులు మరియు వీరశైవ సాంప్రదాయాన్ని అనుసరిస్తారు. వీరి చరిత్రను పరిశీలిస్తే వీరు చాలా కాలం నుంచి ఆలయాల నిర్వహణ మరియు పూజా కార్యక్రమాలతో సంబంధం కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. వీరు వీరశైవ సాంప్రదాయానికి చెందినవారుగా భావించబడతారు. అయితే ఇదే కాకుండా వీరు శైవ మతంలో ఉన్న లింగాయతులకు జంగాలకు చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటారు. వీరి కులం పేరు తమ్మలి అనేది సంస్కృత పదం స్తంభమాలి నుంచి వచ్చిందని ఒక నమ్మకం. దీని అర్థం స్తంభాలను అలంకరించేవారు అని. ఇది దేవాలయాల్లోని స్తంభాలను అలంకరించే వారి వృత్తిని సూచిస్తుంది. తమ్మలి కుల చరిత్ర, జీవన విధానం, ఆచార వ్యవహారాలు, ఆర్థిక స్థితులు లాంటివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. తమ్మలి కులం గురించి చారిత్రక ఆధారాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ వీరు పురాతన కాలం నుంచి శివాలయాలకు సేవలు అందిస్తున్నారని విశ్వసించబడింది. వీరిలో చాలామంది పల్లవ, చాళుక్య, చోళరాజుల కాలంలో దేవాలయాల్లో పూజారులుగా, సేవా కార్యకర్తలుగా పనిచేశారని చెబుతారు. వీరు తరతరాలుగా శివుని ఆరాధిస్తూ శివాలయాల్లో పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తూ తమ వృత్తిని కొనసాగిస్తున్నారు. ఆధునిక కాలంలో ఆలయ పూజారిత్వంతో పాటు వీరు ఇతర వృత్తులను కూడా ఎంచుకున్నారు. విద్య, వ్యాపారం, వ్యవసాయం మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా వీరు రాణిస్తున్నారు. అయితే తాము కుల వృత్తిని కొనసాగించాలని కోరుకునేవారు కూడా ఇంకా చాలామందే ఉన్నారు. తమ్మలి కులం వారి ప్రధాన వృత్తి ఆలయ పూజారితత్వం, మతపరమైన కార్యక్రమాలు. వీరు ముఖ్యంగా శివాలయాల్లో పూజారులుగా ఉంటారు. వీరి పూజా విధానం, మంత్రాలు, ఉత్సవ నిర్వహణ ప్రత్యేకంగా ఉంటాయి. వీరి శివలింగానికి ప్రతిరోజు అభిషేకాలు, అలంకరణలు, నైవేద్యాలు సమర్పించడం వంటి పనులను నిర్వహిస్తారు. శివరాత్రి, కార్తీక మాసం వంటి పండుగలలో వీరు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయ పూజారిత్వం కాకుండా వీరు జాతరలు, గ్రామదేవతల ఉత్సవాలు, పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలలో పూజలు నిర్వహించి తమ జీవనాన్ని సాగిస్తారు. వీరు ఎక్కువగా మతపరమైన గ్రంథాలు, పురాణాలు, పూజా విధానాలపై మంచి అవగాహన కలిగి ఉంటారు. వీరి జీవన విధానం చాలా సాధారణంగా మతపరమైన ఆచారాలతోనే ముడిపడి ఉంటుంది. వీరు తమ సంస్కృతి, సాంప్రదాయాలను తరతరాలుగా కొనసాగించడానికి కృషి చేస్తారు. చాలామంది తమ్మలి కులస్తులు ఆలయాల సమీపంలోనే నివాసం ఉంటారు. తద్వారా తమ వృత్తిని సులభంగా నిర్వహించగలుగుతారు. తమ్మలి కులం వారి ఆచారాలు, వ్యవహారాలు శైవ సంప్రదాయానికి అనుగుణంగా ఉంటాయి. వీరిలో శివారాధన అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. వీరు లింగధారణ, రుద్రాక్ష మాలలు ధరించడం వంటి ఆచారాలను పాటిస్తారు. వీరిలో చాలామంది తమ నుదిటిపై విభూతి రేఖలను ధరిస్తారు. వీరి ఇంటి పేర్లు కూడా తరచుగా శివనామాలతో, శివాలయాల పేర్లతోనే ముడిపడి ఉంటాయి. వివాహాలు, ఇతర శుభకార్యాలలో వీరి ఆచారాలు చాలా పవిత్రంగా ఉంటాయి. వివాహ సమయంలో శివలింగాన్ని పూజించడం, నవగ్రహ హోమాలు చేయడం వంటివి వీరి సాంప్రదాయంలో ముఖ్య భాగం. వీరు సాధారణంగా శివరాత్రి, కార్తీక మాసం, మహాశివరాత్రి వంటి పండుగలను చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. వీరి ఆరాధ్య దైవం సాక్షాత్తు శివుడు. శివుని వివిధ రూపాలు, ముఖ్యంగా వీరభద్రుడు, వీరేశ్వరుడు, శ్రీశైల మల్లికార్జునుడు, కాలభైరవుడు వంటి దేవతలను కూడా వీరు పూజిస్తారు. వీరి ఇళ్లల్లో శివలింగాలు, శివపార్వతుల విగ్రహాలు తప్పకుండా ఉంటాయి. తమ పిల్లలకు శివుడి పేర్లను పెట్టడం వీరిలో సాధారణంగా జరుగుతుంది. తమ్మలి కులం వారి ఆర్థిక స్థితి సాధారణంగా పూజారిత్వం, మతపరమైన సేవలతోనే ముడిపడి ఉంటుంది. చాలామంది తమ్మలి కుటుంబాలు ఆలయాల నుంచి లభించే ఆదాయం, భక్తుల నుంచే వచ్చే దక్షిణలు, ఇతర కార్యక్రమాల నిర్వహణ ద్వారా జీవిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఆలయాల నుంచి వచ్చే ఆదాయం తక్కువగా ఉండడం వల్ల వీరిలో చాలామంది ఆర్థికంగా వెనుకబడ్డారు. ప్రభుత్వం నుంచి వీరి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు అవసరమని తమ్మలి కుల పెద్దలు భావిస్తారు. తద్వారా వీరి సంస్కృతి, సాంప్రదాయాలు మరియు ఆర్థిక స్థితి మెరుగుపడతాయి. మొత్తంగా తమ్మలి కులం వారు సాంస్కృతికంగా, మతపరంగా అరుదైన గొప్ప సాంప్రదాయాన్ని కలిగి ఉన్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూన్యూస్. మీ సిద్ధగమని సుదర్శన్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.